The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Book of Job, chapter 13. యోబు గ్రంథము 13వ అధ్యాయం చూద్దాం. Verse 15 all together, please. 15వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. A very well known verse. మనకందరికీ సుపరిచితమైన లేఖన భాగం. Job 13:15. యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనం. Though he slay me, ఆయన నన్ను చంపినను, yet will I trust in నేను ఆయన him, కొరకు but I కనిపెట్టుచున్నాను. will maintain ఆయన mine సన్నిధిని నా own ప్రవర్తన ways న్యాయమని before him. రుజువు పరుతును. Though he slay me, yet will I trust in him. ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన యందు నమ్మిక ఇస్తాను. In other words, though he kills me, I will believe him. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన నన్ను చంపినను, నేను ఆయన యందు నమ్మిక ఇస్తాను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we praise thee for helping us right from the morning in worshiping thee and also participating in the table. ప్రేమ కలిగిన మా తండ్రి, ఉదయకాలం నుంచి ప్రభా మీరే మాకు సహాయం దయచేస్తూ నిన్ను ఆరాధించట్లోను, నీ బలలో యోగ్యంగా చేయవేట్లోను మీరు మాకు సహాయం దయచేస్తూ వచ్చినందుకు నీకు వందనాలు. Lord, we thank thee for our dear ones who are watching over this YouTube. We are praying for them also. మా ప్రియులు ఎవరైతే యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో వింటున్నారో వారందరి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. And Lord, before we leave thy house, O Lord, once again we are looking unto thee so that thou may speak unto us. నీ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికంటే ముందు మరొకసారి ప్రభా నీ వైపు మేము చూస్తున్నాం, నీవు మాతో మాట్లాడతామని ఆశతో చూస్తున్నాం. Speak to us and also, O Lord, send us with thy message. ప్రభా మీరే మాతో మాట్లాడండి, నీ వర్తమానంతో మమ్మల్ని పంపించండి. And also, foolish as we are both of us, we are standing before thy precious people. O Lord, put the right word in our mouth. నాయనా నీ ప్రశస్తమైన ప్రజల ముందు నిలబడినప్పటికీ మేము ఇరువురుము బుద్ధిహీనులమని ఒప్పుకుంటున్నాం. సరైనటువంటి మాటలను మా నోట ఉంచండి. We are bringing all of us under the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ నీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి We are తీసుకొస్తున్నాం. claiming thy unchanging promises for this ministry. మార్పు లేని మార్పు చెందినటువంటి వాగ్దానాలు నీ పరిచర్య కొరకు మేము Thy చేపడుతున్నాం. enormous power in thy name may be our portion this afternoon. ఈ మధ్యాహ్న సమయంలో నీ నామలో ఉన్నటువంటి అపారమైన శక్తి మా భాగమగును గాక. Expecting great things, ascribing all glory unto thy holy name. In Jesus' precious name we pray. గొప్ప సంగతుల్ని నీ నుంచి ఆశిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. While passing through severe affliction, Job is sharing his testimony, rather his decision. తీవ్రమైనటువంటి ఉపద్రవములు గుండా వెళ్తూ ఉండేటటువంటి సందర్భంలో యోబు తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ He ఉన్నాడు. has not come out of the troubles. ఆ సమస్యలో నుంచి ఇంకా ఆయన బయటికి రానేలేదు. He is in the midst of the fiery furnace. ఆ మండుచున్నటువంటి కొలిమి మధ్యలోనే ఉన్నాడు ఇంకా. Yes, at that time he is conveying his decision, which became a great source of strength even to the believers of the 21st century. ఆ తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క నిర్ణయాన్ని ఆయన వెల్లడి చేస్తున్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. అది ఈ దినం ఉన్నటువంటి మనకందరికి కూడా 21వ శతాబ్దంలో ఉన్నటువంటి విశ్వాసులకి గొప్ప ప్రోత్సాహం. Though he kills me, ఆయన నన్ను చంపినను, forget about the difficulties, forget about the afflictions I am facing. నేను వెళ్ళేటటువంటి కష్టాలు, నేను వెళ్తున్నటువంటి ఉపద్రవాల మాట పక్కన పెడితే, At the most what they can do to me, ఇంకా ఎక్కువలో ఎక్కువ నాకేం చేయొచ్చు? they may kill me. నన్ను చంపొచ్చు, I may die. నేను చచ్చిపోవచ్చు. So what he is telling, ఆయన ఏం చెప్తున్నాడు? though he kills me, ఆయన నన్ను చంపినను, yet I will believe in him. అయినప్పటికీ నేను ఆయన యందు నమ్మిక ఇస్తాను. Today, brothers and sisters, సహోదరులారా ఈ దినం many of us, they are going through difficulties today. ఈ దినాన అనేక మంది ఆ శ్రమల గుండా, ఇబ్బందుల గుండా వెళ్తున్నారు. Some of the people lost their dear ones. Bereavement is there in the families. కొంతమంది వారి కుటుంబాల్లో వారి ప్రియులను పోగొట్టుకున్నారు. ఎంతో దుఃఖం, విషాదం వారి కుటుంబాల్లో అలముకుంది. And some of our believers, as it is prayed at the table, they are affected by this COVID-19 and they are in the hospitals. There is a great alarm in the hearts of the dear ones who are at home and also in the church. ఈ బల్ల యొద్ద ప్రార్థించిన విధానంలో కొంతమంది ఈ కరోనా వ్యాధి బారిన పడ్డారు, వారి కొరకై ప్రార్థన చేస్తున్నారు. వారు ఆ విధంగా ఆసుపత్రిలో ఉన్నారని ఇంట్లో ఉన్నటువంటి వారు ఎంతో బాధలో ఉన్నారు. ఆసుపత్రిలో ఉన్న వారికి కూడా ఎంతో బాధ, విషాదం ఏమవుతుంది అనేటటువంటి భయం ఉంది. Some people are having problems in their job.
కొంతమందికి వారి ఉద్యోగంలో సమస్యలు They are ఉన్నాయి, having problem in their families. కొంతమందికి వారి కుటుంబాల్లో సమస్యలు, Some of us are having problem in the ministry. కొంతమందికి పరిచర్యలో సమస్యలు. And because of this lockdown and all these things, some people are having problem as far as their livelihood is concerned. ఈ లాక్డౌన్ వల్ల, ఈ కరోనా వైరస్ వచ్చిన దాని వల్ల వారి యొక్క జీవనోపాధి గురించే అనేక రకాలైనటువంటి బాధ, చింత, సమస్యలు ఉన్నాయి. Yes, every one of us, maybe one problem or other, we are going through problems. మనలో ప్రతి ఒక్కరి ఒకటి లేదా అనేకమైనటువంటి సమస్యలు కూడా మనం వెళ్తున్నాం. So when we are going through like that, surely discouragement will come. మనం ఆ విధంగా సమస్యలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు నిస్సందేహంగా మనకి నిరుత్సాహం అనేది వస్తుంది. Sometimes because of your own fault you will be facing problems. Sometimes though you are not at fault, you will be facing problems. కొన్ని సందర్భాల్లో నీ సొంత తప్పిదాల వల్ల నువ్వు సమస్యలను ఎదుర్కొంటావు, కొన్ని సందర్భాల్లో నీలో ఏ తప్పిదం లేకపోయినప్పుడు కూడా నువ్వు సమస్యలను ఎదుర్కొంటావు. Christian life is like that. క్రైస్తవ జీవితం అంటే నాది. Yeah, categorically the Lord told Moses to convey to the people of Israel. ఆ దేవుడు మోషేకి ఆ సమాచారాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేయమని చెప్పాడు. And what is that? ఏంటది? Yes, you are coming out of the land of Egypt. మీరు ఐగుప్తు నుంచి బయటకు వస్తారు. And I am going to take you to the land of Canaan. నేను కానాన్ దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. What type of land it is? ఎటువంటి దేశం అది? Some of the people, they will compare Canaan with heaven. ఆ కానాన్ని కొంతమంది పరలోకంతో పోలుస్తారు. I cannot agree. నేనైతే దాంతో ఏకీభవించను. Why? ఎందుకో తెలుసా? Because in Canaan enemies are there. In heaven there are no enemies. అయితే కానాన్ దేశంలో శత్రువులు ఉన్నారు, పరలోకంలో శత్రువులు ఉండరు. Then what is Canaan? కానాన్ అంటే ఏంది? When a believer is brought out of the land of Egypt under the blood of Lord Jesus, ఒక విశ్వాసి ఐగుప్తులో నుంచి యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా బయటికి తీసుకొని that రాబడినప్పుడు, is when he repents for his sins, తన పాపాల విషయమై తన పశ్చాత్తాపడినప్పుడు, crossing the Red Sea, Moses says they are all baptized in the Red Sea, Paul writes. మోషే చెప్తాడు కదా, మోషే ఎర్ర సముద్రాన్ని దాటిస్తాడు, పౌలు రాస్తాడు కదా, ఎర్ర సముద్రంలో వాళ్ళు బాప్తిజం పొందారని. So a newly born again believer, ఒక కొత్తగా జన్మించిన విశ్వాసి, he will start his journey. ఆయన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. Then what is Canaan? కానాను అంటే ఏంటి? God has prepared so many wonderful things for the believer, even to enjoy in this world, that is known as the spiritual inheritance. ఒక విశ్వాసి ఈ లోకంలోనే అనేక విషయాలు ఆనందించి సంతోషించడానికి అనేక విషయాలని దేవుడు ఏర్పాటు చేశాడు. అది కానాన్. That is spiritual inheritance. అది ఆత్మీయమైనటువంటి స్వాస్థ్యం. అది. So what is Canaan? ఏంటి ఆ కానాన్ అంటే? After you are born again, enjoying our spiritual inheritance. What is that spiritual inheritance? What is that enjoyment? A believer, though he is in the midst of a storm, he will have the peace. The worldly persons will not have that peace. That is our spiritual inheritance. ఒక విశ్వాసి తిరిగి జన్మించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఆత్మీయమైనటువంటి స్వాస్థ్యాన్ని అనుభవించి ఆనందించడం అంటే ఏంటి? అనేక రకాలైనటువంటి కష్టాలు, ఇబ్బందులు చుట్టూ ఉంటాయి, అయినప్పటికీ విశ్వాసి ఎంతో గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని బట్టి ఆనందిస్తుంటాడు. లోకంలో ఉన్న వారికి అది లేదు. So many sailors are there in the ship in Acts 27th chapter. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయంలో చూస్తే అనేక మంది నావికులు ఉన్నారు అక్కడ, పడవ నడిపించే వాళ్ళు. There are so many sailors and there are so many passengers are there in the ship. పడవ ఓడలో చూస్తే అనేక మంది ప్రయాణికులు ఉన్నారు. Paul is also there. పౌలు కూడా ఉన్నాడు వారితో Luke పాటు. is also there. లూకా కూడా ఉన్నాడు. And Aristarchus is also there in that ship. అరిస్తార్కు కూడా ఉన్నాడు వారితో పాటు. As far as we know from the scriptures, 3 believers are there. దేవుని లేఖనాలను బట్టి మనకు తెలిసినంత వరకు 3 విశ్వాసులు అందులో ఉన్నారు. And 273 unbelievers are there. 273 మంది అవిశ్వాసులు ఉన్నారు. All are facing the same storm. అందరూ ఒకే రకమైనటువంటి ఆ యొక్క తుఫాను ఎదుర్కొంటున్నారు. Same severity is there. అదే తీవ్రత కలిగి ఉన్నారు. But అయితే 3 people are happy. 3 అయితే చాలా సంతోషంగా ఉన్నారు. But 273 are not happy. 273 మంది సంతోషంగా లేరు. What the 3 people are saying? ఈ 3 వ్యక్తులు ఏం చెప్తున్నారు? Oh, they are looking into the sky. వాళ్ళు ఆకాశం వైపు చూస్తున్నారు. Hey, look, do you know what type of sky God has created? ఓ లోకానికి తెలుసా దేవుడు ఎటువంటి చక్కటి ఆకాశాన్ని తయారు How చేశాడు? beautiful it is. ఎంత రమ్యంగా ఉంది. Just now at the table time we were hearing about the moon also. ఇప్పుడు బలవర్తమానప్పుడు మనం వింటూ వచ్చాం చంద్రుడి గురించి. How beautiful that moon is. చంద్రుడు చూడు ఎంత అందంగా రమ్యంగా ఉన్నాడు. What a wind it is. I never thought that so much force is there. ఎంత బాగా గాలి వస్తున్నది, ఎంత బలమైన గాలి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. They are enjoying the creation during the storm. That is the spiritual inheritance. What a believer can enjoy. ఆ తుఫాన్లో వాళ్ళు ఉండేటటువంటి ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. ఇది ఒక విశ్వాస What ఆనందించదగినది. other people are doing? వేరే వ్యక్తులు ఏం They are చేస్తున్నారు? throwing away the cargo. వారికి ఉన్నటువంటి ఆహార వస్తువులు వాటన్నిటిని కూడా They are కింద worried పారేస్తారు. about their lives. వారి ప్రాణాల గురించి చింత కలిగి ఉన్నారు. These 3 people, though they are in the midst of the same problem, ఆ 3 వారి అదే రకమైనటువంటి తుఫాను సమస్యలో వారు కూడా their ఉన్నప్పటికీ perception is totally different. వారి యొక్క దృక్పథం వేరే రకంగా They ఉంది. are praising God. వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. And what is the result?
result? దాని ఫలితం ఏంటి? One angel joined the praise also. ఆ స్తుతుల్లో ఒక దేవుని దూత కూడా చేరాడు. He came with the message. ఆయన వర్తమానంతో వచ్చాడు. Wonderful thing you are doing, you will not die. మీరు అద్భుతమైన సంగతి చేస్తున్నారు, మీరు చావనే చావరు. This is Canaan for a believer. ఇది ఒక విశ్వాసికి కానాను అంటే. Enjoying the peace and joy. దేవుడు ఇచ్చినటువంటి సమాధానాన్ని, ఆనందాన్ని సంతోషించడం. The worldly people will not have that. లోకస్తులకు అది కలిగి ఉండరు. When some tragic thing takes place, ఏదైనా విషాదమైన సంగతి they జరిగితే will be in so much fear. ఎంతో భయంలో ఉంటారు వాళ్ళు. A believer will not be like that. విశ్వాస ఆ విధంగా ఉండడు. This is what God told in advance to Israelites through Moses. ఇదే విషయాన్ని ముందస్తుగానే ఇశ్రాయేలు ప్రజలకి మోషే ద్వారా దేవుడు In తెలియజేశాడు. Deuteronomy 11:11. ఈ ద్వితీయోపదేశకాండం 11:11 The land which I am going to give you is full of valleys and mountains. నేను మీకు ఇవ్వబోయేటటువంటి ఆ దేశము కొండలు లోయలు కలిగినటువంటి It దేశము. is not like the land of Egypt. అది ఐగుప్తు దేశం వంటిది కాదు. In the land of Egypt, rivers are there. ఐగుప్తు దేశంలో మీకు నదులున్నాయి. A great river Nile is there. గొప్ప నైలు నది ఉంది. And you worked day and night there. అక్కడ మీరు దివారాత్రులు పనిచేశారు. Here you need not work. ఇక్కడ మీరు పనిచేయాల్సిన No అవసరం river లేదు. is there. ఏ నది లేదు. Even a small river Jordan is there. It is a small something like a canal only. ఒక చిన్న జోర్డాన్ అనే నది ఉంది, అది ఒక కాలువ లాంటిదే. And see, more rivers are not there. ఎక్కువ నదులు లేవు. But how you will be fed? అయితే ఏ విధంగా మీరు పోషించబడతారు? Oh, the rain from heaven. ఆకాశం నుంచి కురిసే వర్షం. Yes, rain and dew from heaven speaks of the heavenly blessings in the Bible. ఆకాశం నుంచి వచ్చే వర్షము, మంచు దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాల గురించి తెలియజేస్తుంది. So you will be living, you will be survived by the blessings of the Lord. నీవు దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాల చేత నువ్వు పోషించబడతావు, You జీవించబడతావు. will not depend on the water of the earth. నీవు భూమి ఇచ్చేటటువంటి నీరు మీద నువ్వు ఆధారపడవు. God will give you rain from heaven. ఆకాశం నుంచి దేవుడు వర్షాన్ని ఇస్తాడు. But one thing is there. ఒక సంగతి ఉంది అక్కడ. The whole land is filled with mountains and valleys. అయితే ఆ భూభాగం అంతా కొండలు లోయలు కలిగిన దేశం అది. So a resident of Canaan always will be walking towards the top of the mountain and once again going to the depths of the valley. ఆ కానాన్లో నివసించేటటువంటి ఆ నివాసి ఒక్కొక్కసారి కొండ శిఖరం మీదకి వెళ్తాడు, మళ్ళా లోయలో కిందికి వెళ్ళిపోతాడు. From one mountain top to the another mountain top, if you want to go, you cannot jump, you have to go through the valley. ఒక కొండ శిఖరం నుంచి ఇంకో కొండ శిఖరానికి వెళ్ళాలంటే నువ్వు ఎగిరి దూకి ఆ విధంగా వెళ్ళలేవు, కానీ లోయ కిందికి దిగొచ్చి లోయలో నుంచి మళ్ళా పైకి Yeah, వెళ్ళాలి. going through valley is a very painful experience. ఆ లోయల గుండా వెళ్ళేటటువంటిది అనేది నొప్పి కలిగించేటటువంటి సందర్భం. Today you may be like that. నీవు ఈ దినాన ఆ విధంగా ఉండొచ్చు. Yeah, maybe some of your dear person, probably he must be called to glory also. మీ ప్రియమైనటువంటి వారు బహుశా ఎవరన్నా వాళ్ళు మహిమలకు కూడా You పిలువబడొచ్చు. may be thinking that I am going through valley. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నేను లోయల గుండా వెళ్తున్నాను. Somebody is seriously sick. కొంతమంది తీవ్రంగా అనారోగ్యానికి జబ్బు పడి Some of ఉండొచ్చు. your family members are in the hospital. కొంతమంది నీ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో The ఉండొచ్చు. doctors told that they are affected by this corona. ఆ వైద్యులు ఇప్పటికే నిర్ధారణ చేశారు వీళ్ళు కరోనా There వల్ల is a great tension in your దెబ్బతిన్నారు. heart. అప్పుడు మీ యొక్క హృదయం ఎంతో బాధలో నొప్పిలో ఉంది. Yes, there is great tension. నీ హృదయం ఎంతో పోరాటం ఉంది, ఆందోళన. ఆందోళన ఉంది. Yes, what will happen? ఏం Will జరగబోతుంది? he survive or not? ఆయన బతుకుతాడా లేదా? Brothers and sisters. సహోదరులారా సహోదరులారా, And from the life of Job we can take encouragement. యోబు జీవితం నుంచి మనం ప్రోత్సాహం తీసుకోవచ్చు. Undoubtedly every one of us, we have to agree that Job underwent serious difficulties than any one of us. మనలో ప్రతి ఒక్కరము ఖచ్చితంగా ఏకీభవించాల్సింది ఏంటంటే తీవ్రమైనటువంటి సమస్యలు గుండా కష్టాలు గుండా యోబు వెళ్ళాడు. If you want to be a person God wants you to be, దేవుడు అనుకున్న విధానంలో నువ్వు ఉండాలా, ఆ వ్యక్తిగా నువ్వు ఉండాలనుకుంటే yes, you must know how to handle life's valleys, life's trials, life's problems. జీవితంలో వచ్చేటటువంటి ఆ లోయలు, ఆ సమస్యలు, ఆ కష్టాలు, ఆ ఉపద్రవాలని ఏ విధంగా నువ్వు వాటిలో వెళ్ళేటప్పుడు ఏ విధంగా మెలగాలనేది తెలుసుకోవాలి. And then you can become a person whom God wants you to be. అప్పుడు నువ్వు దేవుడు ఏ విధంగా అయితే నేను ఉండాలనుకుంటున్నాడో అటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగలవు. Now how to handle such situations? అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు ఏ విధంగా మెలగాలి? My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరులారా సహోదరులారా, maybe some of the friends may be hearing. కొంతమంది స్నేహితులు వింటూ ఉండొచ్చు. Yes, you may be thinking, okay, I will hear this message also, God may speak to me. ఈ వర్తమానం కూడా నేను వింటాను, దేవుడు బహుశా నాతో ఈ వర్తమానం ద్వారా మాట్లాడతాడు అనుకుంటూ Yes, to ఉండొచ్చు. speak to you, seeing your discouraged heart, God is speaking. నీవు నిరుత్సాహంలో ఉన్నావనేటువంటి నీ హృదయాన్ని ఎరిగిన దేవుడే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. How to handle the situations of valley in your life? నీ జీవితంలో వచ్చేటటువంటి లోయ లాంటి పరిస్థితుల్లో ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా ప్రవర్తించాలి? A solution is little bit revealed in the book of Job. దానికి పరిష్కారము కొంత యోబు గ్రంథంలో బయలుపరచబడింది. Yeah, this book gives us faith to say, though he kills me, yet I will believe him.
ఈ గ్రంథం మనకేం తెలియజేస్తుందంటే ఆయన నన్ను చంపినను నేను ఆయన యందు నమ్మిక ఉంచుతాను, విశ్వాసం ఉంచుతాను అనేటటువంటి నమ్మకాన్ని మనకు పుట్టిస్తుంది. Quickly, let us scan through the book of Job. ఇప్పుడు యోబు గ్రంథాన్ని మనం చాలా వీలైనంత త్వరగా మనం ఒక విధంగా చూద్దాం. And 4 important things I want to share with you. 4 ప్రాముఖ్యమైన సంగతులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. Number 1, మొట్టమొదటిది Job's troubles. యోబు సమస్యలు. Number 2, రెండోది Job's temptations. యోబుకు వచ్చిన శోధనలు. And third, మూడోది Job's testimony. యోబు సాక్ష్యం. And మూడోది. fourthly, నాలుగోది Job's triumph. యోబు యొక్క విజయం, ఆనందం, సంతోషం. 4 important things. 4 ప్రాముఖ్యమైన సంగతులు. It may take a little bit time, అది కొంత సమయం తీసుకోవచ్చు but ఇవన్నీ. for the sake of those dear ones who are going through these situations, yes, we have to take time. ఎవరైతే ఇటువంటి సమస్యలు గుండా, ఉపద్రవాలు గుండా వెళ్తున్నారో వారి కొరకే మనం కొంత సమయాన్ని కేటాయిద్దాం. Number 1, మొట్టమొదటిది Job's troubles. యోబు సమస్యలు. We all know, మనకందరికి తెలుసు if కదా. you read Job first chapter, యోబు గ్రంథం మొదటి అధ్యాయం మనం చదివితే in one day, ఒకే ఒక్క రోజులో he lost all his 10 children. ఆయన 10 మంది పిల్లల్ని పోగొట్టుకుంటాడు. I need not explain it. నేను దాన్ని మళ్ళీ వివరించాల్సిన He అవసరం lost లేదు. his family. తన కుటుంబాన్ని All పోగొట్టుకుంటాడు. these days, those 10 children are his hope. ఈ దినాలన్నీ కూడా ఆయన 10 మంది పిల్లలు ఆయన నిరీక్షణగా ఉన్నారు. Yes, when we see our children, మన పిల్లలు మనం చూసినప్పుడు what a hopes we are having on them. వారి మీద మనం ఎన్ని ఆశలు పెట్టుకుంటాం కదా. Not even one child remained. ఒక్క బిడ్డ కూడా మిగలలేదు యోబుకి. All the 7 sons and the three daughters, all they died in one day. ఒకే ఒక్క దినంలో యోబు 7 మంది కుమారులు, 3 కుమార్తెలు ఒకే దినంలో చనిపోయారు. Not only the family he lost, ఆ కుటుంబాన్ని పోగొట్టుకోవడం he కాదు, lost the property, ఆయన ఆస్తిని కూడా the పోగొట్టుకున్నాడు. oxen, ఆయన కలిగిన the ఎద్దులు, asses, ఆయన కలిగిన the గాడిదలు, servants, ఆయన కలిగిన some of సేవకులు, the sheep కొన్ని గొర్రెలు, and camels. ఈ ఒంటెలు. All these things are taken away by the enemies. శత్రువులు వచ్చి వీటన్నిటిని తీసుకొని వెళ్ళిపోయారు. Such a rich man in the east became the poorest man. ఆ తూర్పు దేశంలో ఉండేటటువంటి అత్యంత ధనికుడు చాలా పేదవాడైపోయినాడు ఇప్పుడు. I do not know how many years he struggled to become such a rich man. ఎంత కాలం ప్రయాసపడ్డాడో అంత గొప్ప ధనవంతుడు అవడానికి నాకు తెలియదు. If you go in a wrong way, you can become rich overnight. But Job never went in a wrong way. God says he is a righteous man. తప్పుడు మార్గంలో నువ్వు వెళ్ళావంటే ఒక్క రాత్రిలోనే, అర్ధరాత్రిలో నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు. అయితే యోబు ఆ విధంగా వెళ్ళలేదు. Yes, he is a righteous man, God is telling. దేవుడు అంటున్నాడు కదా, ఆయన నీతిమంతుడని సాక్ష్యం A ఇస్తున్నాడు. righteous man becoming rich, it takes so much time. ఒక నీతిమంతుడు, ఒక న్యాయవంతుడు ధనవంతుడు అవడానికి చాలా సమయం పడుతుంది. How many years he struggled, we do not know. ఎన్ని సంవత్సరాలు ఆయన ప్రయాసపడ్డాడు, And కష్టపడ్డాడు God మనకు has తెలియదు. kept him as number 1 person. దేవుడు ఆయన్ని ఉన్నతమైనటువంటి మొదటి ర్యాంక్ లో ఉంచాడు. The very first verse of the book of Job speaks about the uprightness of Job. యోబు యొక్క నీతి గురించి, యథార్థత గురించి మొదటి వచనం యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో God is తెలియజేయబడింది. giving the testimony, not man. మనుషుడు కాదు ఇచ్చే సాక్ష్యం, దేవుడే ఇస్తున్నాడు. Job is perfect యోబు చూస్తే యథార్థవంతుడు, and he is upright, న్యాయవంతుడు, and also he is eschewed evil. ఆయన చెడుతనాన్ని He విసర్జించినవాడు, feared God. దేవుని యందు భయభక్తులు What కలిగినవాడు. wonderful certificates God is giving. ఎంతటి అద్భుతమైన సర్టిఫికెట్లు దేవుడు ఇస్తున్నాడు A చూడండి. person reaching that level to get a certificate from Lord, even a lifetime is not sufficient, isn't it? దేవుని దగ్గర నుంచి అటువంటి ప్రశంసా పత్రాలు పొందుకోవడానికి ఒక వ్యక్తికి జీవితకాలం కూడా సరిపోదు. To get a certificate from a man, it is easy. One day is sufficient. మనుషుడి దగ్గర నుంచి అటువంటి ప్రశంసా పత్రం పొందుకోవడానికి ఒక్కరోజు సరిపోతుంది. If you take to a good hotel and give him biryani, then you'll say, Anna, there is no loving brother like you. ఆ సహోదరుని తీసుకొని మంచి హోటల్కి వెళ్ళి బిర్యానీ ఇప్పించినావంటే అన్నా నీలాంటి God is not like that. దేవుడు అట్లా కాదు. God is not like that. దేవుడు అదిగింది What కాదు. a certificate. You are perfect, you are upright, you eschewed evil, and you fear God. దేవుడు ఆయనకి ఇస్తున్నటువంటి ప్రశంసా పత్రాలు చూడండి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. Such a man. అటువంటి వ్యక్తి. In an upright way, he became the richest man in the east. ఆయన అటువంటి ఆయన న్యాయ మార్గంలో, నీతి మార్గంలోనే ఆ తూర్పు దేశంలో గొప్ప ధనవంతుడయ్యాడు. One day, ఒక్క దినంలోనే he became the poorest person in that country. ఆ దేశంలో అత్యంత బీదవాడైపోయాడు. He lost his family. తన కుటుంబాన్ని He lost పోగొట్టుకున్నాడు. his wealth. తన సంపద And he పోగొట్టుకున్నాడు. lost his health also. తన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. The whole full body is full of sores. ఆ శరీరం అంతా చూసినట్లయితే గాయాలతో ఉన్నాయి. And in one sense, ఇంకొక మాటలో చెప్పాలంటే he lost his friends also. తన స్నేహితులను కూడా పోగొట్టుకున్నాడు. Because though the friends came, they talked like foes, isn't it? ఆ స్నేహితులు వచ్చినా కూడా ఆయన నిందించేటట్టే మాట్లాడినారు కానీ వాళ్ళు ఆదరించేటట్టు మాట్లాడలేదు ఆ స్నేహితులు కూడా. So no friend is also there. అంటే స్నేహితులు కూడా ఎవరు లేరని. People are sitting there. They came to comfort him, but they started attacking him. అక్కడ ప్రజలు కూర్చున్నారు, వాళ్ళు ఆయన్ని ఆదరించడానికి బదులు ఆయన మీద దాడి చేసేటట్టు మాట్లాడుతున్నారు. Brothers and sisters, సహోదరులారా, సహోదరులారా, this is the valley Job was passing through. ఇదే లోబు వెళ్తున్నటువంటి లోయ. Fully I believe, though you are affected by corona, I am telling, you are not passing through such a deepest valley in your life.
నీవు ఒకవేళ కరోనా బారిన పడినప్పటికి కూడా నువ్వు ఇంకా లోతైనటువంటి లోయ గుండా నువ్వు వెళ్ళలేదని నేను చెప్తున్నాను నిస్సందేహంగా. Job suffered a lot. యోబు ఎంతగానో శ్రమ పడ్డాడు. About us also. మన గురించి కూడా. In the same book Eliphaz is telling. అదే గ్రంథంలో యోబు గ్రంథంలో ఎలీఫజ్ చెప్తున్నాడు కదా. Chapter 5. 5వ అధ్యాయం verse 7. 5వ అధ్యాయం 7వ వచనం. What Eliphaz is telling. ఎలీఫజ్ ఏమంటున్నాడు? Yet man is born into trouble as the sparks fly upward. నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. Right from the day of your birth. నీ జన్మదినం మొదలుకొని. Yes, what Eliphaz is telling. ఎలీఫజ్ ఏం చెప్తున్నాడు? Yes, you and I are born for trouble. నీవు నేను శ్రమానుభవమునకే పుట్టుచున్నాము. What Job is telling. యోబు ఏమంటున్నాడు? In chapter 14. 14వ అధ్యాయం verse 1. 14వ అధ్యాయం మొదటి వచనం. Man that is born of woman is of few days and full of trouble. స్త్రీ కనున నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధ నొందును. Oh brothers and sisters. సహోదరులారా సహోదరులారా. This is the life of a child of God. ఇది దేవుని బిడ్డ యొక్క జీవితం. Solomon says the same thing in Ecclesiastes 2:17 also. We can read later. ప్రసంగి 2వ అధ్యాయం 7వ వచనంలో 17. 2వ అధ్యాయం 17వ వచనంలో సొలొమోన్ రాజు కూడా అదే మాట చెప్తున్నాడు. ఆ విషయాన్ని తర్వాత చదువుతాము. Even Lord Jesus Christ said. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే in John అన్నాడు. 16:33. యోహాను సువార్త 16:33లో Ye shall have tribulation in this world. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. Lord Jesus Christ never promised a cozy life for his disciple. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఎప్పుడు కూడా సుఖవంతమైన సౌఖ్యమైన జీవితం ఉంటుందని ఆయన వాగ్దానం If you చేయలేదు. want to follow me, నీవు నన్ను వెంబడించాలంటే take up your cross. Then where is the question of cozy life? నీ సిలువను ఎత్తుకొని వెంబడించాడు. ఇంకా సిలువ ఎత్తుకుంటే ఇంకెక్కడ సుఖము సౌఖ్యం? A person who is carrying the cross, what comfort he can enjoy? సిలువను మోసేటటువంటి వ్యక్తి ఏ సౌఖ్యాన్ని ఆయన అనుభవించగలడు? So if you are a disciple, you have to carry the cross and follow me. నీవు శిష్యుడైతే సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు This యేసు is the ప్రభు. life of a believer. ఇది విశ్వాసి జీవితం. Brothers and sisters, సోదరులారా if you are సోదరులారా, a child of God, నీవు దేవుని బిడ్డవైతే many times what we think, చాలా సందర్భాల్లో మనం oh, ఏమనుకుంటాం? that brother is so happy, I am only passing through trouble. ఆ సహోదరుడు చాలా సంతోషంగా ఉన్నాడు, నేనే కష్టాలు గుండా This వెళ్తున్నాను. sister is so happy, I am passing through trouble. ఈ సహోదరి చాలా సంతోషంగా ఉంది, నేనే కష్టాలు గుండా పోతున్నాను. No believer is an exception, remember that. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ఏ విశ్వాసి కూడా మినహాయింపలేదు. Some of the people, they will tell their troubles outside. Many of the people, they won't tell the troubles outside. కొద్దిమంది ఏం చేస్తారంటే వారి సమస్యలు బహిరంగంగా చెప్తారు, చాలా మంది వారి సమస్యలు బయట చెప్పుకోరు. Your trouble may be different, my trouble may be different. నీ సమస్య వేరుండొచ్చు, నా సమస్య You వేరుండొచ్చు. may be having health problem. నీకు ఆరోగ్య సమస్య You ఉండొచ్చు, may be having the problem with children. నీకు పిల్లలతో సమస్య ఉండొచ్చు, And I am having financial problem. నాకు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు. Another person is having a biggest problem because of the neighbor. తర్వాత ఇంకొక ఆయన ఉంటాడు, ఆయనకి తన పొరుగు వాడితో పెద్ద సమస్య ఉంటుంది. Everybody is having problem. ప్రతి ఒక్కరు సమస్యలు కలిగి If you ఉన్నారు. are a Christian, you are born for problems. నీవు క్రైస్తవుడు అయితే నీవు శ్రమల కోసమే నువ్వు పుట్టాను. But అయితే troubles will do one of these two things. ఈ సమస్యలు అనేటివి ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని చేస్తాయి. What are they? ఏంటివయ్యి? Either they will draw you more closer to God. అవి దేవుని దగ్గరికి నిన్ను బహు సమీపంగా తీసుకొస్తాయి. That is one thing. అది ఒక సంగతి. When they will bring you closer to God? ఎప్పుడు నిన్ను అవి సమీపంగా ప్రభు దగ్గరికి తీసుకొస్తాయి? Because when you know that God has allowed these troubles in your life, then only you can come closer to God. ఎప్పుడైతే ఈ సమస్యను ప్రభువే నాకు అనుమతించాడనే సంగతి నువ్వు గ్రహిస్తావో అప్పుడు ప్రభువుకి సమీపంగా వస్తావు. Isn't it? అవునా కదా? Yes, when you believe Romans 8:28. రోమా 8:28 నువ్వు I విశ్వసించినట్లయితే love God. నాకు ప్రభు ఉన్నాడు, I love God. నేను దేవుని And ప్రేమిస్తున్నాను, I am called according to His purpose. నేను ఆయన ఉద్దేశం ప్రకారం So పిలువబడ్డాను. everything that is happening in my life may be good or bad. In my sight it may be good, it may be bad. But it is God will turn it to my good. So then you will come close to God. నా దృష్టిలో చూస్తే అది చెడ్డదిగా అనిపిస్తుంది, అయితే దేవుని దృష్టిలో అది మేలుకరమైందని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నువ్వు దేవునికి బహు సమీపంగా వస్తావు. When you know fully well that God is still on the throne, దేవుడు ఇంకా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అనేది పరిపూర్ణంగా నువ్వు గ్రహించినప్పుడు then you will not suspect the love of God. అప్పుడు నువ్వు దేవుని ప్రేమను నువ్వు Then అనుమానించావు. when trouble comes, సమస్య వచ్చినప్పుడు then what you will think? నువ్వేం ఆలోచిస్తావు? God has allowed this trouble so that I may be drawn more closer unto Him. దేవుడే నాకు ఈ సమస్యను అనుమతి ఇచ్చాడు, తద్వారా నేను ప్రభువుకి బహు సమీపంగా రావడానికి. 2 times God allowed trouble in the life of Job. యోబు జీవితంలో 2 సార్లు ఈ సమస్యలను అనుమతించాడు. First time in first chapter, మొదటిసారి మొదటి అధ్యాయంలో to take away all his property and children. తన పిల్లల్ని తన ఆస్తినంతా తీసివేయబడడం. Second time in the second meeting in heaven, God has given permission to Satan to touch Job, his body. రెండోసారి పరలోకంలో జరిగినటువంటి ఆ కూడికలో సాతానుడికి దేవుడు అనుమతిస్తాడు తన శరీరాన్ని తాకడానికి. 2 times. 2 సార్లు. 2 times God is on the throne only.
రెండు సందర్భాల్లో కూడా చూస్తే ప్రభు ఆ సింహాసనం మీద ఆసీనుడై These ఉన్నాడు. troubles came only with the permission of God. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి అనుమతితోనే యోబుకి సమస్యలు వచ్చినాయి. So brothers and sisters, సోదరులారా if you are a సోదరులారా, true child of God, నీవు నిజమైన దేవుని బిడ్డవైతే God has kept a hedge around your life, around your family. నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేస్తున్నాడు. But even then, అయినప్పటికీ without your fault, నీ తప్పిదం లేకుండా suddenly something has happened to you. అకస్మాత్తుగా ఏదో నీకు జరుగుతుంది. God allowed it, remember that. దయచేసి జ్ఞాపకం ఉంచుకో, ప్రభువే దాన్ని God అనుమతించాడు. is still on the throne. ప్రభు ఇంకా సింహాసనం మీద ఆసీనుడై So ఉన్నాడు. what that trouble should do in your life? ఆ సమస్య నీ జీవితంలో ఏం చేస్తుంది? It should, ఏం చేయాలా? ఏం చేయాలా? It should bring you, it should draw you more closer to God. Oh my God, I thank you. You have counted me worthy to suffer this trouble. అప్పుడు ఆ సమస్య అనేది నేను ఇంకా ప్రభు దగ్గరికి, ప్రభు సమీపంగా తీసుకొచ్చి, ప్రభువా నీకు వందనాలు, నీ కొరకు నేను శ్రమ పడేదానికి నన్ను యోగ్యుడిగా ఎంచినావు ప్రభు అని మనం చెప్పగలగాలి. When the disciples were beaten, what they told? యేసు ప్రభు శిష్యులు కొట్టబడుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? God counted us worthy to suffer shame for his name's sake. ఆయన నామం కొరకు నింద అవమానం శ్రమ పొందడానికి యోగ్యులని ప్రభు మమ్మల్ని ఎంచినందుకు వందనాలు అంటారు. దేవుడు అందరినీ కొట్టనివ్వడు. దేవుడు అందరినీ కొట్టనివ్వడు. Why? ఎందుకు? For that you must be worthy. నువ్వు దానికి కూడా యోగ్యుడిగా God ఉండాలి. has to count you worthy to suffer for him. ఆయన కొరకు నువ్వు శ్రమ పడేదానికి ప్రభు యోగ్యుడికి ఎంచుకోవాలి. So when you know that he is still on the throne, you will be drawn more closer unto God even during troubles. నీవు ఆ సంగతి ఎప్పుడైతే గ్రహిస్తావో, ప్రభు ఇంకా సింహాసనాసీనుడై ఉన్నాడని నువ్వు గ్రహిస్తావో, అప్పుడే ఆ సమస్యల్లో ఇబ్బందుల్లో ఇంకా నువ్వు ప్రభువుకి సమీపంగా వస్తావు. And the second thing that can happen in troubles, ఆ సమస్యల్లో ఇంకొక రెండో సంగతి జరిగే అవకాశం they can ఏంటంటే draw you away from God. దేవుని నుంచి నిన్ను దూరంగా తీసివేసేవాడు. Yes, when troubles came, how many people left Lord Jesus Christ? సమస్యలు వచ్చినప్పుడు ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టి Even వెళ్ళిపోయారు. when he talked about his body and blood, how many people left him? తన శరీరం గురించి రక్తం గురించి మాట్లాడినప్పుడు ఎంతమంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. Yes, that's why he asked the disciples also. అందుకే యేసు ప్రభు శిష్యులను అడుగుతాడు, Will you also go away? మీరు కూడా Then వెళ్ళిపోవాలనుకుంటున్నారా? Peter says, Lord, where shall we go? అప్పుడు పేతురు అంటాడు కదా, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళగలం? Forget about the troubles. By hearing the words of Jesus, many people left him. ఆ సమస్యల మాటలు పక్కన పెడితే యేసు ప్రభు మాటలు వింటానే వెళ్ళిపోయినారు చాలా So మంది. when God allows troubles in your life, దేవుడు నీ జీవితంలో సమస్యలను అనుమతించినప్పుడు either they will build you or break you. అవి నిన్ను కట్టనన్న కడతాయి, లేదా పడగొట్టనన్న పడగొడతాయి. Either they will make you or they will break you. అవి నిన్ను బాగా చక్కగన్న చేస్తాయి, లేదా నిన్ను నాశనమన్న చేస్తాయి. In the life of Job, యోబు జీవితంలో troubles came from Satan. సాతాను నుంచి యోబుకి సమస్యలు వచ్చినాయి. And God allowed those troubles. ఆ సమస్యల్ని దేవుడు అనుమతించాడు. And Job was unconscious of that. ఆ యోబు ఈ గమనికలో ఉన్నాడు. That's why he was doubly blessed at the ending. అందుకే చివర్లో మనం చూస్తే యోబు రెండంతలుగా దీవించబడ్డాడు. This is the first thing in the life of Job. ఇది యోబు జీవితంలో మొదటి సంగతి. Job's troubles. యోబు సమస్యలు. And secondly, రెండోది Job's temptations. యోబు శోధనలు. The temptations came from the friends. ఈ శోధనలు అనేటివి స్నేహితుల నుంచి వచ్చాయి. When we see Job's case, యోబు విషయంలో మనం చూస్తే the temptation came not only from the friends, from the wife also. ఇక్కడ చూస్తే భార్య నుంచి స్నేహితుల నుంచి కూడా సమస్యలు వచ్చినాయి. Yeah, see, by seeing the friends he can blame God. ఆ స్నేహితులను చూసి ఆయన దేవుడిని నిందిస్తూ ఉన్నాడు. నిందించవచ్చు. నిందించలేదు. నిందించలేదు. He can blame God. ఆయన దేవుడిని నిందించొచ్చు. Yes, but why? ఎందుకు? Because what his friends are telling. ఏం చెప్తున్నారు ఆ స్నేహితులు? Yes, that is from 8th chapter, first 5 verses you can read later. మీరు తర్వాత చదవండి 8వ అధ్యాయం మొదటి 5 వచనాల నుంచి. His friends are telling it is because of your fault. తన స్నేహితులు అంటున్నారు కదా, నీ తప్పిదాన్ని బట్టి ఇవన్నీ జరుగుతున్నాయంటారు. See, don't think otherwise. వేరే రకంగా అనుకోకండి. One of the benefits of our suffering is, మన సమస్యల గుండా వెళ్తూ ఉన్నప్పుడు దానివల్ల వచ్చేటటువంటి ఒక ఉపయోగం మేలేందంటే, మనం శ్రమల గుండా వెళ్ళేటప్పుడు what is that మేలు? ఆ మేలు ఏంది? That reveals the true character of the people around you. నీ చుట్టూ ఉండేటటువంటి ప్రజల యొక్క నిజమైన అసలు రంగులు బయటకు వస్తాయి. Who is your real friend and who is your fake friend, you can understand when you go through troubles. నీవు సమస్యల గుండా వెళ్తూ ఉండేటప్పుడు నీ చుట్టూ ఉండేటటువంటి నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు, నకిలీ స్నేహితుడు ఎవరు అనేది నువ్వు గ్రహిస్తావు. అప్పుడు Only 4 friends came. కేవలం 4 స్నేహితులు వచ్చారు. But in 42nd chapter, 42వ అధ్యాయంలో చూస్తే, in verse 11, 42వ అధ్యాయం when 11లో once చూస్తే, again he became well and doubly blessed. ఆయన ఆరోగ్యం బాగయ్యేది, ఆయన రెండంతలుగా ఆశీర్వదించబడినప్పుడు Then what has happened? ఏం జరిగింది? Verse 11. 42:11 వచనం. Read it. Quickly, time is running. అప్పుడు అతని సహోదరులు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెళ్ళందరూ అంతకు ముందు అతనికి పరిచయాలైన వారును వచ్చి, ముందు పరిచయం అందరూ వచ్చేసారు. ఇప్పుడు అందరూ When he got double portion,
రెండంతల ఆశీర్వాదం వచ్చినప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లాగా. బెల్లం చుట్టూ ఈగల్లాగా. ఓ జోబ్, ఓ ఐ యామ్ యువర్ కజిన్. ఓ యోబు తెలుసా, నేను మీ చిన్నాన్న కొడుకుని పెదనాన్న కొడుకుని. మీ తాత మా తాత బ్రదర్స్. మీ తాత మా తాత సహోదరులు. When he was sitting on the dunghill and scratching his own skin, who was there? ఆయన పెంటకుప్ప మీద కూర్చొని ఆ చిల్లపెంకి తీసుకొని తన శరీరాన్ని గీక్కుంటున్నప్పుడు ఎవరున్నారు? Nobody came. ఎవరు రాలేదు అప్పుడు. This is one of the benefit of suffering. Who is your true friend? Who is your fake friend? It will reveal. ఈ సమస్యలు గుండా నువ్వు వెళ్తూ ఉండేటప్పుడు నిజమైనటువంటి స్నేహితుడు నకిలీ స్నేహితుడు అనేది బయలుపరచబడుతుంది. ఇది ఒక మేలు. In Job 2:11, యోబు 2:11 చూస్తే it is written that they have come to comfort Job. యోబుని ఆదరించడానికి వాళ్ళు వచ్చారని రాయబడింది. But actually, అయితే నిజాన్ని చూస్తే they attacked this old man Job. ఈ ముసలివాడైనటువంటి యోబు మీద వాళ్ళు దాడి చేశారు. I tried my level best to assess the age of Job, but I could not. యోబు వయసు ఎంత ఉంటుందనడాన్ని నిర్ధారణ కోసం నేను ఎంతో ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కాలేదు. ముప్పు తిప్పలు పడ్డాను, ఎన్నో ముప్పు తిప్పలు పడ్డాను కానీ బర్త్డే చెప్పలేదు. ఆయన బర్త్డే చెప్పలేదు. అవునా కదా? He became very rich means surely he must be an elderly person. ఆయన చాలా ధనవంతుడయ్యాడంటే కొంచెం పెద్ద వయసులో ఉన్నవాడే. To get a certificate from the Lord is perfect, upright, eschewed, evil, feared God. To reach such a state, it will take so much lifetime. దేవుని దగ్గర నుంచి యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు అనేటటువంటి ప్రశంసా పత్రాలు పొందాలంటే జీవితకాలం అయి ఉంటుంది. Also he was having 10 children. ఆయనకి 10 మంది పిల్లలు కూడా ఉన్నారు. How much time it will take? ఎంత సమయం పట్టి ఉంటుంది. And they are grown up, they are living in their houses, it is written in the Bible. బైబిల్లో రాయబడింది వారి వారి గృహాల్లో వారు నివాసం చేస్తున్నారు అంటే వాళ్ళు పెద్ద వయసులో వచ్చి ఎదిగిన వారు వాళ్ళు. Surely I believe Job may be more than 100. బహుశా యోబుకి 100 సంవత్సరాల పైన ఉండొచ్చు వయసు. Why? ఎందుకు? Because it is written in 42nd chapter. 42వ అధ్యాయంలో రాయబడింది. After he was blessed doubly, he lived another 140 years, it is written. తర్వాత ఏం రాయబడింది అంటే మళ్ళా 140 సంవత్సరాలు ఆయన రెండంతలుగా ఆశీర్వదించబడిన తర్వాత జీవించాడని రాయబడింది. ఆశీర్వదించబడిన తర్వాత కూడా ఇంకా 140 ఏళ్ళు అంటే, ఆశీర్వదించబడిన తర్వాత ఇంకా 140 సంవత్సరాలు అంటే in which it is 16th verse. 16వ వచనం. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి. So in those days they were living like that. ఆ దినాల్లో ఆ విధంగా జీవించారు వాళ్ళు. Isn't it? అవునా కదా? So Job is a very old man when he was suffering those things. ఆ సమస్యల గుండా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు యోబు వృద్ధుడు. Undoubtedly he may be more than 100 years. నిస్సందేహంగా ఆయన 100 సంవత్సరాలు పైబడిన ప్రాయం. And to that old man these friends are coming. ఆ వృద్ధుడి దగ్గరికి స్నేహితులు వస్తున్నారు. What Eliphaz is telling the Temanite. తెమానీయుడైనటువంటి ఎలీఫజ్ ఏమంటున్నాడు? He made the situation more worse. ఇంకా పరిస్థితిని అధ్వానంగా చేసేస్తున్నాడు. Yeah, a word is there in the book of Proverbs. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. 18th chapter, quickly read it. సామెతల గ్రంథము 18వ అధ్యాయం verse 24. 18:24. First line. మొదటి వచనం. మొదటి వరుస. 18th chapter 24. 18:24. బహుమంది చెలుకాండ్రు గలవాడు నష్టపడును. That is what has happened to Job. యోబుకి అదే జరిగింది. Too many friends. చాలా మంది స్నేహితులు. And in the beginning, ప్రారంభంలో, if you read Job chapter 4 verse 3 and 4, యోబు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదివితే, and he flattered Job, he praised Job. యోబుని ఎంతో పొగడ్తలతో ముంచెత్తారు. And but from verse 5 onwards, 5వ వచనం నుంచి చూస్తే Eliphaz the Temanite, ఈ తెమానీయుడైనటువంటి ఎలీఫజు what he is telling? ఏం చెప్తున్నాడు? You are a weak man. నువ్వు బలహీనుడివి. You are a wicked man. నువ్వు దుష్టుడివి. 4:17 you are a self-righteous man. నువ్వు స్వనీతిపరుడు అంటాడు 17వ వచనంలో. 5:1 you rejected God. 5వ అధ్యాయం మొదటి వచనంలో దేవుని తృణీకరించిన And in 5:13 you are getting what you deserve. నీవు ఏదైతే చేసినావో దానికి నువ్వు అర్హుడివే, నువ్వు పొందుతున్న దానికి అంటాడు. And in 5:17 5వ అధ్యాయం 17వ your వచనంలో attitude is very bad. నీ ప్రవర్తన చూస్తే చాలా చెడ్డది అంటాడు. See, first 2 verses he praised. మొదటి 2 వచనాల్లో ఏమో పొగిడాడు. And then he started bombarding left and right. తర్వాత చూస్తే ఇంకా దాడి మీద దాడి చేస్తూనే ఉన్నాడు. ఎడాపెడా వాయించేస్తున్నాడు ఇంకా. See, what is this? ఏంటిది? Is he a comforter? ఇది ఆదరణ చేసేవాడా? He was so tempted. Job was under severe temptation. యోబు ఎంతో తీవ్రమైన శోధనల గుండా వెళ్తున్నాడు. And after this man, దాని తర్వాత Eliphaz, ఎలీఫజ్ తర్వాత and the Shuhite that Bildad came, సుహీయుడైనటువంటి బిల్దద్ వచ్చాడు. he started attacking Job. ఆయన మళ్ళా యోబు మీద దాడి చేస్తున్నాడు. What he is telling? ఏం చెప్తున్నాడు? Bildad is telling in chapter 8 verse 2. 8వ అధ్యాయం 2వ వచనంలో ఈ షూహీయుడైనటువంటి బిల్దద్ అంటున్నాడు, ఎంతకాలము నీ విట్టి మాట్లాడేదవు, నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను. నీ నోటి మాటలు
సుడిగాలి వంటి వాయను. అంటే నీ మాటలు ఎలాగున్నాయి? నీ మాటలు ఎట్టున్నాయి? ఇన్ తెలుగు దేర్ ఇస్ ఎ వర్డ్. తెలుగులో ఒక మాట ఉంది. అన్ని గాలి కబుర్లు చెప్తున్నావు. అన్ని గాలి మాటలు, గాలి కబుర్లు There అంటారు. is no weight in your word. నువ్వు మాట్లాడే మాటల్లో ఏది You బరువు are లేదు. telling that you are a righteous man. All these things are gali kaburlu. It is written they are all windbags in English. ఇక్కడ చూస్తే సుడిగాలి వంటివైనటివి రాయబడింది. సుడిగాలి లేదు, గాలి గాలి కబుర్లు. కబుర్లు నువ్వు చెప్పేటివన్నీ నీతిమంతుడు అని చెప్పుకుంటున్నాను. These are all windbags. నువ్వు చెప్పేటివన్నీ గాలి కబుర్లే. Nothing is inside. దాని లోపల ఏం లేదు. You are telling that I helped that person, I helped this person, I am a righteous man. All these are gali kaburlu. నువ్వు ఆయనకి సహాయం చేశాను, నేనికి సహాయం చేశాను, ఏదో నీతిమంతుడు అని చెప్పుకుంటున్నావు, కానీ ఇవన్నీ గాలి కబుర్లు, ఒట్టి మాటలు. This is what Bildad is telling. ఇదే సుహీయుడైన బిల్దద్ అంటున్నాడు. In 8th chapter he is telling you are a bad fellow. నువ్వు 8వ అధ్యాయంలో అంటాడు నువ్వు చెడ్డవాడు అంటాడు. If you read from 8th chapter verse 3 to 22. 8వ అధ్యాయం 3 నుంచి 22 వరకు మనం చదివితే Bildad is accusing Job. ఇక్కడ బిల్దదు యోబు మీద నేరారోపణ చేస్తూ And ఉన్నాడు. after Eliphaz, ఎలీఫజ్ అయిపోయిన after తర్వాత Bildad, బిల్దద్ అయిపోయినాక and the third man came, మూడో వ్యక్తి వచ్చాడు. the Namathite, that is Jophar. జోఫర్ అనే వ్యక్తి వచ్చాడు. And what he is telling? ఏం చెప్తున్నాడు ఆయన? You have to repent. There is no repentance in you. నీలో పశ్చాత్తాపమే లేదు, నువ్వు పశ్చాత్తాపడాల్సిందే అంటాడు. First set right with God. నీవు దేవునితో సరి చేసుకో సంగతులు. And if you read in the 11th chapter what Zophar is telling, it is written. 11వ అధ్యాయం నుంచి మనం చదివితే జోఫర్ ఏం చెప్తున్నాడు అని రాయబడింది అక్కడ. See, he is using a very, very painful word. ఆయన ఇంకా చాలా నొప్పి కలిగించే మాటలు వాడుతున్నాడు. What he is telling? ఏమంటున్నాడు? The punishment what you are getting is far less than what you deserve. నువ్వు దేనికైతే అర్హుడో దానికంటే తక్కువే నీకు శిక్ష వచ్చింది, ఇంకా ఎక్కువ శిక్ష రావాల్సింది అంటాడు. నువ్వు చేసిన పాపాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. నువ్వు చేసిన పాపాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. Is it the comfort we expect from our friends? మన స్నేహితుల నుంచి మనము నిరీక్షించే ఆదరణ అది. 11:6 you see. 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించిదని నీవు తెలుసుకుందువు. నీ దోషములు అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకున్నాము. అధిక భాగం మర్చిపోయాడు, రావాల్సినంత శిక్ష రావటం లేదు. This is what Zophar is telling. ఇదే నయమాతీయుడైనటువంటి జోఫర్ అంటున్నాడు, నీకు రావాల్సినంత శిక్ష రాలేదు, దేవుడు మర్చిపోయినాడు, తక్కువ శిక్ష వచ్చింది అంటున్నాడు. What type of people are they? ఎటువంటి ప్రజలు చూడండి వీళ్ళు. Already he lost his family. ఇదివరకు ఆయన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. He lost his fortune, that is all his property. తన ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు దురదృష్టవశాత్తు. And he lost his fitness, that is all his health. తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. And he is losing his friends. తన స్నేహితులను కూడా And పోగొట్టుకున్నాడు. after all these three people are over, ఈ ముగ్గురు అయిపోయినాక and the Elihu came. ఎలుహు వస్తాడు. ఇంకా And he is the Buzite. ఆయన యెబూసీయుడైనటువంటి Yebusite కాదు, Buzid. బూసీయుడైనటువంటి ఎలీఫజ్. See, Elihu. ఎలీహు. So we can see him in chapter 32. 32వ అధ్యాయంలో ఆయన గురించి రాయబడింది. Do you know why he was not talking all this time till 32? 32వ అధ్యాయం దాకా ఎందుకు ఆయన మాట్లాడకుండా ఉన్నాడు తెలుసా? Because he is younger to Eliphaz, Bildad and Zophar is a young man. ఆయన చూసినట్లయితే మిగిలినటువంటి ఆ ముగ్గురు ఉన్నారు కదా, బిల్దదు, వారికి అందరికంటే ఈయన తక్కువ వయసు ఉన్నవాడు, అందుకని చిన్నోడు. 32:4. 32వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే వారు ఎలుహు కన్నా ఎక్కువ వయసు గలవారు గనుక అతడు యోబుతో మాట్లాడవాలని కనిపెట్టి ఉండేది. ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి సీనియర్స్ కి ఇచ్చేసాడు ఛాన్స్. మొదట సీనియర్స్ కి ఇచ్చేసాడు. ఓ ఎలీఫజ్ యు స్పీక్. ఓ ఎలీఫజ్ నువ్వు మాట్లాడు. బిల్దద్ యు స్పీక్. ఓ బిల్దద్ నువ్వు మాట్లాడు. జోఫర్ యు స్పీక్. ఓ జోఫర్ మీరు మాట్లాడు. ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దోస్ త్రీ ఆర్ ఎగ్జాస్టెడ్, ఈ ముగ్గురు మాట్లాడి అలసిపోయినాక, ఐ యామ్ యంగర్, నేను చిన్న వయసులో ఉన్నవాడిని. ఇఫ్ హి ఇస్ యంగర్ టు దెం, హౌ మచ్ మోర్ యంగర్ హి ఇస్ టు జోబ్. ఆయన వారికే చిన్న వయసులో ఉన్నవాడు, తక్కువ వయసు అంటే యోబుకి ఇంకెంత చిన్నోడు ఉంటాడు. Young man, he became very emotional. ఇప్పుడు చూస్తే యవనస్తుడు చాలా భావోద్రేకానికి గురైపోయినాడు. And what he is telling? ఏమంటున్నాడు? He has not directly pointed out Job. ఇక్కడ చూస్తే ఆయన నేరుగా యథార్థంగా యోబుని వేలుపెట్టి చూపెట్టలేదు, కానీ he is always telling God is good, God is great, God is good, God is great. దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు అని చెప్తున్నాడు. He is an young man. ఆయన యవనస్తుడు. He is non-stop talking like a babbler. That is 6 chapters continually spoke that Elihu. ఆ ఎలీహు ఎడతెరిపి లేకుండా 6 అధ్యాయాలు మాట్లాడుతూనే ఉన్నాడు. Brothers and sisters, సహోదరులారా సహోదరులారా, and even his wife also came, Job's wife. యోబు భార్య కూడా వచ్చింది. Yes, many times చాలా సందర్భాలు we behave like that. మనం ఆ విధంగా ప్రవర్తిస్తాం. When we go through some difficulty, మనం కొన్ని సమస్యలు గుండా when we వెళ్తున్నప్పుడు, go through some bereavement, మనం ఏదన్నా బాధ నిరుత్సాహం when గుండా we are వెళ్తున్నప్పుడు, exposed to troubles and temptations, మనం శ్రమలు శోధనలు కష్టాలు గుండా we వెళ్తున్నప్పుడు, expected some help from somebody, that help has not come. Instead of that, attack is there. మనము వేరే వారి నుంచి సహాయం వస్తుందని మనం ఆశిస్తాం, సహాయానికి బదులుగా దాడి వస్తుంది అక్కడి నుంచి. And how is your reaction? నీ ప్రతిస్పందన ఏ విధంగా ఉంది? Today you are going through trouble, నీ విధానాన్ని సమస్యలు గుండా వెళ్తున్నావు. but even in the midst of all these things, what Job is telling, ఈ సమస్యలన్నిటి మధ్యలో కూడా యోబు ఏం that చెప్తాడు? is the beauty of the life of Job. అదే యోబు జీవితంలో ఉన్న రమ్యత. Though he kill me, ఆయన నన్ను చంపినను, yet I believe.
అయినా నేను ఆయన నమ్ముతాను. We are talking about Job. మన యోబు గురించి మాట్లాడుతున్నాం. In your difficulties, నీ కష్టాల్లో, in your hospital, నీవు ఆసుపత్రిలో can ఉన్నప్పుడు you tell like Job? నీవు యోబు వలె చెప్పగలవా? Though he kills me, yet I will believe God only. ఆయన నన్ను చంపినను నేను దేవుణ్ణి ఎందే విశ్వాసం ఉంచుతానని చెప్పగలవా? God allows trials in our lives to perfect us, not to destroy us. Remember that. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు మన జీవితంలో మనల్ని పరిపూర్ణులుగా సంపూర్ణులుగా చేయడానికే శ్రమలు అనుమతిస్తాడు కానీ నాశనం చేయడానికి కాదు. When you know that God is allowing these things in your life, ఈ సంగతుల్ని దేవుడు అనుమతించాడనే సంగతి నువ్వు జీవితంలో ఎరిగినప్పుడు then only you can tell like Job. నువ్వు అప్పుడే యోబు వలె చెప్పగలవు. The first child of Bathsheba was born, బత్షెబాకు పుట్టినటువంటి ఆ మొదటి బిడ్డ పుట్టాడు. and 7 days that child was alive. 7 దినాలు ఆ బిడ్డ సజీవంగా ఉన్నాడు. David loved that child so much, దావీదు ఆ బిడ్డను ఎంతగానో ప్రేమించాడు. and for every day he was praying. ప్రతి దినం ఆయన ప్రార్థన And the చేస్తున్నాడు. earlier day he fasted and prayed for that child. ఆ బిడ్డ కోసం ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. Next day, తర్వాత దినం those people, the servants are scared to tell the news to David, ఆ వార్తని దావీదుకి చెప్పడానికి ఆ సేవకులు ఎంతో భయపడ్డారు. because the child died. ఎందుకంటే ఆ బిడ్డ చనిపోయాడు. By seeing their faces, వారి ముఖాలు చూసి David only asked, దావీదు అడిగాడు, is the child died? ఆ బిడ్డ చనిపోయాడా? Yes, Lord, అవును ప్రభువా అంటారు. he died. అవును రాజా అంటారు, చనిపోయాడని. They expected that David will become sick because of that news. ఆ వార్త వింటానే దావీదు ఇంకా రోగగ్రస్తుడు అయిపోతాడని వారు ఊహించారు. Because he is praying so much. ఎందుకంటే ఆ బిడ్డ కోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు. But what David did, దావీదు ఏం చేశాడు? this is the will of God. ఇది దేవుని చిత్తం. Got up, లేచాడు, took bath, స్నానం చేసుకున్నాడు, and went. Provide me food, he is telling. మంచి వస్త్రాలు ధరించుకున్నాడు, నాకు భోజనం పెట్టండి అనేసి వెళ్ళాడు. Everybody was wondering. అందరూ When the ఆశ్చర్యపోతున్నారు. child is sick, he was praying. He was almost like sick when he died. What is this? He is taking full bath and with new dress. He is going for food. What is this? ఆ బిడ్డ జబ్బు చేసినప్పుడు ఈయన కూడా ప్రార్థన చేస్తున్నాడు, ఈయన కూడా రోగం వచ్చినట్టున్నాడు. ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఏమో స్నానం చేసుకున్నాడు, మంచి వస్త్రాలు ధరించుకున్నాడు, ఇప్పుడేమో వెళ్ళి భోజనం పెట్టమంటున్నాడు. ఏంటిని? Everybody was wondering. అందరూ ఆశ్చర్యపోతున్నారు. Because David knew that is the will of God to take away the child. ఆ బిడ్డను తీసివేయడం అనేది దేవుని చిత్తమని దావీదు ఎరిగాడు. Lord, you are still on the throne. ప్రభువా నువ్వు ఇంకా సింహాసనం మీద You will ఉన్నావు, not commit a mistake. నువ్వు తప్పు చేయనే చేయవు My ప్రభువా. child died means it is your will. ప్రభువా నా బిడ్డ చనిపోయాడు అంటే అది నీ చిత్తం, It is for my good. అది నా మేలు కొరకే. If that child would be alive, ఒకవేళ ఆ బిడ్డ జీవించుంటే, yes, God would have chosen that child. ఒకవేళ దేవుడు ఆ బిడ్డను ఏర్పరచుకుంటే, Being the first child, probably if God used that person to build the temple, మొదటి బిడ్డ ఆ బిడ్డ ఒకవేళ ఆ బిడ్డను దేవుడు ఏర్పరచుకొని దేవుని మందిరాన్ని కట్టడానికి how much ఏర్పరచుకుంటే confusion would be. ఎంత కలవరం ఉండేది. What type of child God has chosen? ఎటువంటి బిడ్డను దేవుడు ఏర్పరచుకున్నాడు? Yes, when he understood the will of God, he was silent. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ప్రణాళికను ఆయన అర్థం చేసుకున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. So brothers and sisters, సోదరులారా when we సహోదరులారా, go through troubles, మన సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు, troubles are from Satan. సమస్యలు అంటే సాతాను నుంచి In వస్తాయి. the life of a child of God, troubles are from Satan. Remember, with the permission of God. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, విశ్వాస జీవితంలో సమస్యలు అనేటివి సాతాను నుంచే కానీ దేవుని అనుమతితో వస్తాయి. And secondly, రెండవది the temptations. శోధనలు. Then third thing what we see in the life of Job is మూడో సంగతి యోబు జీవితంలో మనం చూసేది his testimony. ఆయన సాక్ష్యము. His testimony. ఆయన సాక్ష్యం. In first chapter, మొదటి అధ్యాయం 21, 22, 23. మొదటి అధ్యాయం 21, 22, 23లో 20, 21 and 22. 20, 21, 22 In verse 20, 20వ వచనంలో at the end it is written, చివరిలో రాయబడింది, he worshipped the Lord. సాష్టాంగపడి నమస్కారం చేసి రాయబడింది మనకు తెలుగులో, కానీ ఇంగ్లీష్లో ఆరాధించాడని రాయబడింది. When he lost everything. ఆయన సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు. From the life of Job, this we have to learn. యోబు జీవితం నుంచి మనం ఇదే నేర్చుకోవాలి. When you know that the disease is from God, ఈ రోగము దేవుడి నుంచి వచ్చిందని నువ్వు గ్రహించినప్పుడు, worship the Lord in your hospital ward. I am telling. నీవు ఉండేటటువంటి ఆసుపత్రి వార్డులోనే నువ్వు ప్రభువుని ఆరాధన చేయి. నేను చెప్తున్నాను, What a wonderful thing God will do. ఎంతటి అద్భుతమైన సంగతి దేవుడు చేస్తాడు. In the midst of trouble, Job worshipped the Lord. ఈ సమస్యలన్నిటి మధ్యలో యోబు దేవుడిని ఆరాధన చేశాడు. Lord, I lost everything. ఓ ప్రభువా నేను సమస్తం పోగొట్టుకున్నాను, But I thank you. అయితే నీకు వందనాలు What ప్రభువా. does it mean? దాని అర్థం ఏంటి? It is that worship is a renewed commitment from Job. ఆ యోబు ఆరాధన చేసినటువంటి యోబులో నుంచి వచ్చిన ఆరాధన దేవుని కొరకై ఆయన పునరంకితం చేసుకున్నాడు. Yes, whatever may happen in my life, నా జీవితంలో ఏమని జరిగినా I will not stop worshiping you. నేను నిన్ను ఆరాధించడాన్ని విడిచిపెట్టిన ప్రభువా. Job worshipped the Lord. యోబు దేవుణ్ణి ఆరాధించాడు. I don't want to explain because time is over. సమయం అయిపోతుంది, ఇంకా నేను వివరించడానికి సమయం And లేదు. the second thing is, రెండో సంగతి, in his testimony verse 21,
21వ వచనంలో తన సాక్ష్యం చూడండి. He is telling that blessed be the name of the Lord. That is, he gave a wonderful witness about the Lord. ఇక్కడ చూస్తే దేవుని గురించినటువంటి గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఆయన. What he is telling? ఏం చెప్తున్నాడు? God is having the right to give. God is having the right to take away. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవాకి నామానికి మహిమ కలుగును గాక అంటున్నాడు ఆయన. అంటే ఆయనకి ఇవ్వడానికి అధికారం ఉంది, తీసుకోవడానికి అధికారం ఉంది Yes, అన్నాడు. God has given me this property. ప్రభువే నాకు ఈ ఆస్తిపాస్తులు God ఇచ్చాడు, has given me these children. దేవుడే నాకు ఈ పిల్లల్ని Yes, ఇచ్చాడు. God is, see, he is witnessing the greatness of God. దేవుని గొప్పతనాన్ని గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. It reminds me of one incident. నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది ఇప్పుడు. Do you know which is the biggest tennis stadium in the world? ప్రపంచంలో అతి పెద్ద టెన్నిస్ స్టేడియం ఎక్కడుందో తెలుసా? Where is the biggest tennis stadium? అతి పెద్ద టెన్నిస్ స్టేడియం ఎక్కడుంది? It is in New York. న్యూయార్క్ లో ఉంది. Do you know what is the name of the stadium? ఆ స్టేడియం పేరేం పేరో తెలుసా? Arthur Ashe Stadium. ఆర్థర్ యాష్ స్టేడియం అంటారు. 23,200 people can sit at a time to watch the tennis matches. US Open. యుఎస్ ఓపెన్ టెన్నిస్ ని 23,200 మందిని 23,200 మంది కూర్చొని ఒకసారిగా చూడొచ్చు. That is the biggest tennis stadium in the world today. ఈ దినం వరకు ప్రపంచంలో ఉన్న అతి పెద్ద టెన్నిస్ స్టేడియం That is built in 1977. 1977లో దాన్ని నిర్మించారు. Sorry, 1997. 1997లో. Who is that Arthur Ashe, you know? ఆర్థర్ యాష్ అనే ఆయన ఎవరో తెలుసా? He is also one of the old-time tennis players. ఆయన కూడా మాజీ ఈ టెన్నిస్ క్రీడాకారుడే. He is an Afro-American player. ఆయన ఆఫ్రో అమెరికన్ క్రీడాకారుడు. He is from Richmond, Virginia. ఆయన వర్జీనియా నుంచి వచ్చిన ధనికుడు. And he won US Open and even French Open and also Wimbledon. ఆ ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్ టెన్నిస్, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్, వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ అన్ని గెలిచాడు ఆయన. And in 1968, 1968లో he is the world rank number 1 player. Rank number 1, Arthur Ashe. ఆయన ఆర్థర్ యాష్ అనే ఆయన ప్రపంచంలో మొదటి ర్యాంక్ కలిగిన ఆయన. He is a good believer. ఆయన మంచి విశ్వాసి. He believed in Lord Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి. As I told you, in 1968, he is rank number 1. 1968లో ఆయన మొదటి ర్యాంక్ లో ఉన్నాడు. నేను ఇదివరకు చెప్పినట్టే He defeated Jimmy Connors. జిమ్మీ కార్నర్స్ అని ఆయన ఓడించాడు. And in 1983, 1983లో he underwent a heart surgery. ఆయనకి గుండెకి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. And at that time, ఆ సమయంలో what has happened? ఏం జరిగింది తెలుసా? During the blood transfusion, he was attacked by AIDS. ఆ రక్తాన్ని వేరే వాళ్ళది ఆయనకి ఎక్కిస్తూ ఉండేటప్పుడు ఆయనకి హెచ్ఐవి ఎయిడ్స్ ఆయనకి వచ్చింది. And the blood, it was not properly tested or not, we do not know. అది ఎవరి దగ్గర నుంచి అయితే ఆ రక్తాన్ని సేకరించారో దాన్ని సరిగా పరీక్ష చేయనందువల్ల, Because he is world number 1 tennis player means there are so many fans are there, followers are there. ఆయన ప్రపంచంలో మొదటి ర్యాంక్ లో ఉండే క్రీడాకారుడు అంటే ఆయనకి ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఆయనకి రక్తం ఇవ్వడానికి చాలా మంది వచ్చి ఉంటారు. And 1983, that heart surgery is over. 1983లో గుండె శస్త్రచికిత్స అయిపోయినాక And they found that he is suffering from AIDS because of blood transfusion. ఈ రక్తాన్ని ఎక్కించేటటువంటి సమయంలో ఈయనకి ఎయిడ్స్ వచ్చింది అనేటటువంటి సంగతిని వాళ్ళు పరీక్ష చేసి నిర్ధారించారు. And the doctors declared he will not live for a long time. ఆయన ఎక్కువ కాలం బతకడని డాక్టర్లు ధృవీకరించారు. Of course, 1993 he died. 1993లో ఆయన చనిపోయాడు. And at that time, ఆ సమయంలో there are so many people, they were writing letters to him. I am not telling a story, actually happened recently. ఇది ఈ మధ్య కాలంలోనే జరిగింది. నేనేదో కథలు చెప్పట్లేదు, సాక్షాత్తు జరిగిన సంగతే. Sir, అయ్యా Arthur Ashe, అర్ధరాష్ గారు, you are such a great man. నువ్వు అంతటి గొప్ప వ్యక్తివి. You are such a believer. నువ్వు అంత మంచి విశ్వాసవి. You believed in Lord Jesus Christ. నువ్వు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నావు. You have not committed any sin of which is worthy of AIDS. ఆ ఎయిడ్స్ రోగం వచ్చేదానికి యోగ్యమైనటువంటి పాపం నువ్వేం చేయలేదు. But why God has allowed, why God has selected you for this disease? ఎందుకు దేవుడు నిన్ను ఈ రోగం కోసం ఎంపిక చేసుకున్నాడు? There are so many people in the world. ఈ లోకంలో అనేక మంది ప్రజలు ఉన్నారు. Why God has chosen you for this difficulty? ఎందుకు ఈ కష్టం గుండా వెళ్ళడానికి దేవుడు నీకు అనుమతించాడు, నిన్ను ఎంపిక చేసుకున్నాడు? When he was on the bed, ఆయన పడక మీద ఉన్నప్పుడు one press reporter asked this question. ఒక ప్రెస్ రిపోర్టర్ వచ్చి అడిగాడు, Why does God have to select you for such a bad disease? అంతటి చెడ్డ రోగానికి దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? I want to tell you the exact answer what he has given. ఆయన చెప్పినటువంటి జవాబుని అక్షరార్థంగా ఉన్నదన్నట్టు నేను చెప్తున్నాను ఇప్పుడు. I wrote it. నేను దాన్ని రాసుకున్నాను. The exact answer he has given in the hospital. ఆ ఆసుపత్రిలో ఆయన ఇచ్చినటువంటి ఆ జవాబు to the reporter. ఆ రిపోర్టర్కి, 5 crore children, they start playing
tennis in this world. ఈ లోకంలో 5 కోట్ల మంది ఈ టెన్నిస్ ఆడడం ప్రారంభిస్తారు. జాగ్రత్తగా చేయండి. 5 crores children, they will start playing the tennis. 5 కోట్ల మంది టెన్నిస్ ఆడడానికి ప్రారంభిస్తారు. But అయితే only 50 lakhs children, they learn how to play tennis. కానీ అందులో 50 లక్షల మంది మాత్రమే ఏ విధంగా క్రికెట్ ఆడాలి, ఏ విధంగా టెన్నిస్ ఆడాలనేది నేర్చుకుంటారు. And in those 50 lakhs, ఆ 50 లక్షల్లో only 5 lakhs will learn professional tennis. అందులో 5 లక్షల మంది ఈ ప్రొఫెషనల్ గా ఏ విధంగా అందులో ఉన్న మెలకువలన్నీ నేర్చుకొని చక్కగా ఆడాలనేది నేర్చుకుంటారు. And out of those 5 lakhs, ఆ 5 లక్షల మందిలో hear carefully, చూడండి జాగ్రత్తగా, 50,000 will come to the circuit. They will come to the playground. ఈ ప్లే గ్రౌండ్ లోకి వచ్చే వాళ్ళు 50,000 మంది. This is not what I am telling. నేను చెప్పే మాటలు కాదు ఇవి. This is the answer given by Arthur Ashe to that reporter. ఆర్థర్ యాష్ అనేటటువంటి ఆయన ప్రెస్ రిపోర్టర్ కి ఇచ్చినటువంటి జవాబు ఇది. 50,000 people will come to the circuit. ఆ మైదానంలోనికి 50,000 మంది వస్తారు ఆడేదానికి. Out of them, వారిలో only 5,000 will play Grand Slam. వారు ఈ గ్రాండ్ స్లామ్ ని 5,000 మంది అందులో ఆడతారు. వాళ్ళు All are not qualified. అందరూ కూడా అందులో అర్హత పొందరు. And అందులో out of those 5,000, ఆ 5,000 మందిలో only 50 people will come to the Wimbledon. ఆ వింబుల్డన్ కి 50 మంది మాత్రమే ఎంపిక చేయబడతారు. With how much we started? ఎంతటితో మనం ప్రారంభించాం? 5 crores. 5 కోట్లతో. How many came to Wimbledon? వింబుల్డన్ కి ఎంత మంది వచ్చారు? Only 50. 50 మంది. Out of these 50, ఈ 50 మందిలో 4 will come to semi-finals. 4 ఈ సెమీఫైనల్స్ కి వస్తారు. 2 will come to finals. 2 ఫైనల్స్ కి వస్తారు. Only 1 will win the trophy. ఒక్కరికే ఈ ట్రోఫీ అందించబడుతుంది, వాళ్ళే గెలుస్తారు. The day when God selected me for that trophy, దేవుడు ఆ దినాన ఆ ట్రోఫీ కొరకు నన్ను when ఏర్పరచుకున్నప్పుడు, I am holding the trophy, నేను ఆ ట్రోఫీని ఇట్లా పట్టుకొని ఉన్నప్పుడు I never said, Lord, in 5 crores, why you selected me? ఓ ప్రభువా, ఈ 5 కోట్లలో ఎందుకు నన్ను ఏర్పరచుకున్నావు అని నేను అనలేదు ప్రభుతో. Today, ఈ దినం when God selected me for this AIDS, I should not ask any question. ఈ దినాన ఈ ఎయిడ్స్ కోసం ప్రభువు నన్ను ఏర్పరచుకున్నప్పుడు ప్రభువుని నేను ప్రశ్నించకూడదు. నేను When he has given me such a great honor, I never questioned. When this great trouble also, I should not question. అటువంటి గొప్ప ఆధిక్యత నాకు గౌరవాన్ని ప్రభు ఇచ్చినప్పుడు ప్రభువుని నేను ప్రశ్నించలేదు. ఇటువంటి రోగాన్ని ఇచ్చినప్పుడు కూడా నేను ప్రభువుని ప్రశ్నించను. He got every right to give. He got every right to take it away. ఆయనకి ఇవ్వడానికి ప్రతి సర్వ హక్కులు ఆయన కలిగి ఉన్నాడు, తీసివేసుకోవడానికి కూడా సర్వ హక్కులు ఆయన కలిగి ఉన్నాడు. Because of the testimony. ఆ సాక్ష్యాన్ని బట్టి The world greatest playground for tennis, New York Tennis Association, US Tennis Association, they named Arthur Robert Ashe Tennis Stadium. ఆర్థర్ రాబర్ట్ యాష్ టెన్నిస్ స్టేడియం అనేది యుఎస్ లో ఉండేటటువంటి టెన్నిస్ అసోసియేషన్ వాళ్ళు ఆయన పేరు మీదుగా అది కట్టి దానికి ఆయన పేరు పెట్టారు. Biggest stadium in the whole world. ప్రపంచంలో అంతటికంతా శ్రేష్టమైన పెద్ద స్టేడియం అది. His name was given to that. ఆ స్టేడియానికి ఆయన పేరు పెట్టారు. Yes. God got right to give. God got right to take away. దేవుడికి ఇవ్వడానికి హక్కు ఉంది, తిరిగి తీసివేసుకోవడానికి కూడా ఆయన హక్కు కలిగి ఉన్నాడు. This is what Job is telling about God, his witness. ఇదే యోబు తన దేవుడి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. He worshipped the Lord. దేవుని ఆరాధన చేశాడు. Oh, he witnessed unto the Lord. దేవునికి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. And thirdly in verse 22, he wronged not. ఆయన ఏ విధమైనటువంటి తప్పిదం చేయలేదు అంటున్నాడు. Yes, in verse 22. 22వ వచనంలో 122. మొదటి అధ్యాయం 22వ వచనం. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. Brothers and sisters, సోదరులారా సోదరులారా, who are going through troubles, నీవు సమస్యలు గుండా వెళ్తుంటే, who are going through illnesses, నీవు అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు let us be like Job. యోబు వలే ఉందాం. God got every right to give. God got every right to take it away. దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన సర్వ హక్కులు కలిగి ఉన్నాడు, తీసివేసుకోవడానికి కూడా ఆయన సర్వ హక్కులు కలిగి ఉన్నాడు. Let us ఉన్నాడు. not stop worshiping the Lord. Let us not stop witnessing for the Lord. దేవుణ్ణి ఆరాధించడం ఆపేయకూడదు, దేవుడిని కొరకు సాక్ష్యంగా ఉండడాన్ని మనం ఆపేయకూడదు. Difficulties are meant to us only. ఈ కష్టాలు, ఈ సమస్యలు ఇవన్నీ కూడా మనల్ని చక్కగా సరైన గాడిలో పెట్టడానికే. So before I close, నేను ముగించడానికంటే ముందు see the Job's triumph. ఇక్కడ చూడండి యోబు సంతోషం, ఆనందం. Job's triumph. విజయము. యోబు విజయం.
How he got the victory? ఏ విధంగా ఆయనకు విజయం వచ్చింది? Yes, he realized that all these things happened for the glory of God. ఇవన్నీ కూడా దేవుని మహిమ కొరకై వచ్చాయని ఆయన గ్రహించాడు. Every trial in his life is for God's glory. తన జీవితంలో వచ్చిన ప్రతి సమస్య, ప్రతి శోధన కూడా దేవుని యొక్క మహిమ కొరకే. Every time he was victorious over Satan, the Lord is jumping with joy in heaven. ప్రతి సందర్భంలో సాతాను మీద ఈయన విజయం సాధిస్తున్నప్పుడు దేవుడు ఆనందంతో, సంతోషంతో పరలోకంలో ఎగిరి గంతేస్తున్నాడు. Yes, he is. He realized that these things are for his glory. ఇవన్నీ కూడా దేవుని యొక్క మహిమ కొరకే వచ్చాయనే సంగతిని యోబు గ్రహించాడు. And not only that, అంత మాత్రమే కాదు, everything is restored. That is Job's triumph. యోబు సమస్తాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. అది ఆయన యొక్క ఆనందం, సంతోషం, విజయం. Twice he got. ఆయన రెండంతలు పొందుకున్నాడు. Yes. Not only that, అంత మాత్రమే కాదు, already he is more than 100. ఆయనకి ఇప్పటికే 100 సంవత్సరాలు, 100 సంవత్సరాల పైన ఆయన వయసు. I believe, నేను అనుకుంటాను, like Abraham, even more than Abraham, God has given the power of resurrection in the body of Job. Again he gave birth to 10 children. అబ్రహాము కంటే కూడా యోబుకి దేవుడు ఎక్కువ పునరుద్ధార శక్తి ఇచ్చుంటాడు. ఎందుకంటే యోబు దాని తర్వాత 10 మంది పిల్లల్ని కన్నాడు. కాబట్టి అంత శక్తిని దేవుడు ఇచ్చాడు అబ్రహాం కంటే ఎక్కువగా. See, very old man. చాలా వృద్ధుడు. And the wife is also very old woman. భార్య కూడా చూస్తే చాలా వృద్ధురాలు. Earlier he started scolding Job, and when God blessed Job, once again she came very near to Job. No, don't think otherwise. मेरे बारे में मालूम है ना. అన్ని పోగొట్టుకున్నప్పుడేమో ఆమె వచ్చి యోబుని తిట్టింది. తర్వాత అన్ని సమస్తం ఆయన దేవుడు రెండంతలుగా ఆశీర్వదించి మళ్ళీ యోబు దగ్గరికి వచ్చి నా గురించి నీకు తెలుసు కదా అని చెప్పేసి మళ్ళీ ఆమె మచ్చిక చేసుకుని ఇన్ని సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నావు. అప్పుడప్పుడు తిడుతుంటాను కానీ లోపల ప్రేమే ఉంటది కదా. అప్పుడప్పుడు తిడుతుంటాను కానీ లోపల నీ మీద నాకు ప్రేమే. And what is the result? ఏంటి దాని ఫలితం? Another 10 children are born to them. మరలా వారికి 10 మంది పిల్లలు పుట్టారు. We do not know the names of the boys. ఆ అబ్బాయిల పేర్లు మనకు తెలియదు. But about the girls' names, they are written in the Bible. అయితే ఆ అమ్మాయిల పేర్ల గురించి బైబిల్లో రాయబడింది. Jemima, ఇక్కడ చూస్తే ఎమీమా, and also Kezia, and also Kerenhap. ఇక్కడ చూస్తే కెరంహోపు. So 3 daughters. ముగ్గురు కుమార్తెలు. And the names what Job has given to the daughters also will teach us some lesson. యోబు ఆ కుమార్తెలు పెట్టినటువంటి పేర్లు కూడా మనకు అనేక పాఠాలు These తెలియజేస్తాయి. are all Hebrew names. That's why you see meaning is very rich. ఇవి హెబ్రీ పేర్లు ఇవన్నీ. వాటికి ఉండేటటువంటి అర్థం కూడా ఎంతో ఐశ్వర్యవంతమైనటువంటిది. Jemima means ఎమీమా అంటే one meaning is day. ఒక అర్థం వచ్చి పగలు అని. And secondly another meaning is dove. ఇంకొక అర్థం వచ్చి పావురం అని. What does it mean? దాని అర్థం ఏంటి? At the time when he is naming that daughter Jemima, ఆ ఎమీమా అని ఆయన పేరు పెట్టేటటువంటి ఆ సమయంలో and another meaning is also there affectionate. ఇంకొక అర్థం కూడా ఉంది. అది ఏంటంటే ప్రేమ, వాత్సల్యం కలిగి ఉండమని. So God gave day in the place of night. అంటే దేవుడు అంధకారం చీకటి బదులు, రాత్రి బదులు ఆయన పగలను ఇచ్చాడని. When I was going through night, God has given me daylight. నేను రాత్రి గుండా వెళ్తూ ఉన్నప్పుడు చీకట్లో వెళ్తున్నాడు, ప్రభు పగలు ఇచ్చాడు, వెలుగునిచ్చాడు. Like now God has given me peace when I was in turmoil. నేను ఎంతో ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు దేవుడు నాకు పావురం వలె సమాధానం ఇచ్చాడు. And second daughter, రెండో కుమార్తె పేరు Kezia. The word Kezia comes from the word cassia, that is a spice. క్యాసియా అనేటటువంటి సుగంధ ద్రవ్యం నుంచి ఆ పేరు వచ్చింది. From cassia. క్యాసియా అనే పేరు. Not our Casio. మన క్యాసియో ఇది కాదు. Cassia, that is a spice, from that Kezia came. సుగంధ ద్రవ్యం అనేటువంటి క్యాసియా అనేటటువంటి పేరు నుంచి కేజియా అనే పేరు That's వచ్చింది. why Kezia means fragrance. కేజియా అంటే సువాసన, పరిమళ వాసన. That is the second name given. రెండో పేరు ఆయన పెట్టాడు. అది In the place of sorrow, oh God, you have given me fragrance. ఓ ప్రభువా, విషాదం మధ్యలో నాకు ప్రభువా నువ్వు పరిమళ వాసన, సువాసన ఇచ్చావు. What is the meaning of Kerenhapuk? కెరెంపాపు అంటే ఏంది? And child of beauty. సౌందర్యమైనటువంటి కుమార్తె అని. Another name is the box of eye paint. అంటే అయిపోయింది. కాటుక భరిణి అంటారు కదా, అది దాని అర్థం అది. So that shows that the glory and brightness you have given me again. ప్రభువా నువ్వు మళ్ళొకసారి నాకు ఆ మహిమని నువ్వు ఇచ్చావు ప్రభువా, రమ్యతనని. God is taking you through trouble. దేవుడు సమస్యలు కూడా God is తీసుకెళ్తాడు. taking you through temptation. శోధనలు కూడా దేవుడు తీసుకెళ్తుంటాడు. But don't spoil your testimony. అయితే దయచేసి నీ సాక్ష్యాన్ని పాడు Be a చేసుకోవద్దు. worshipper. నువ్వు ఆరాధకుడు ఉండు. Be a witness for the Lord. ప్రభు కొరకు నువ్వు సాక్ష్యం ఇచ్చేవాడిగా ఉండు. Don't wrong in his case. ఆయన విషయంలో నువ్వు తప్పుదారి పట్టద్దు. ఏ తప్పిదము చేయొద్దు. ఏ తప్పిదం చేయొద్దు. God is going to bless you. దేవుడు నిస్సందేహంగా నిన్ను ఆశీర్వదించాడు. The God of Job is our God. యోబు దేవుడే మన దేవుడు. Double blessing. రెండంతల ఆశీర్వాదం. You will be blessed with Jemima experience, Kezia experience, Keren experience. నీవు కూడా ఎమీమా అనుభవం గుండా, కేజీ అనుభవం గుండా, కెరెంహపు అనుభవం గుండా నువ్వు కూడా ఖచ్చితంగా వెళ్తావు. Psalmist is writing. కీర్తనకారుడు రాస్తున్నాడు కదా. Psalm 30.
30వ కీర్తన verse 5. 30వ కీర్తన 5వ వచనం. And the last portion. 30వ కీర్తన 5వ వచనం చివరి భాగం. Weeping may endure for a night, but joy cometh in the morning. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయమున సంతోషము కలుగును. So brothers and sisters, సోదరులారా సోదరులారా, dear friends, సోదరుడా మీ స్నేహితుడా, God is seeing your turmoil and your tears. నీ కష్టాల్ని కన్నీటిని ప్రభు చూస్తూ ఉన్నాడు. Whatever must have taken place so far in your life. నీ జీవితంలో ఇదివరకు జరిగినటువంటి సంగతులు అన్నీ ఏం జరిగినప్పటికీ let us join Job and tell, though he kills me, yet I believe him. యోబుతో పాటు నువ్వు కూడా జత చేరి ఆయన నన్ను చంపినను నేను ఆయన యందు నమ్మిక ఉంచుతానని నువ్వు కూడా చెప్పు. Before I close, నేను ముగించడానికంటే ముందు somebody will ask question. ఒక మంది ఎవరో ఒకరు ప్రశ్న అడిగారు. Once brother Kurian also talked about it here. ఒకసారి కురియన్ అంకుల్ కూడా ఇక్కడి నుంచి ఇట్లా మాట్లాడాడు. So the answer, he has already given the answer. దానికి జవాబు ఇదివరకే అంకుల్ చెప్పారు. Because I only translated it. నేనే దాన్ని తర్జుమా చేశాను. What is that? ఏంటది? అన్నా గాడిదలు గుడ్లు డబుల్ ఇచ్చాడు, వై నాట్ పిల్లలు? ఈ గాడిదలు గొడ్లు ఈ ఒంటెలు ఇవన్నిటిని కూడా రెండంతలు ఇచ్చాడు, మరి పిల్లల్ని మాత్రం ఎందుకు? Suppose 7,000 camels, I mean sheep are there, he has given 14,000. 7,000 గొర్రెలు ఉంటే 14,000 గొర్రెలు ఇచ్చాడు. So why not children? 10 children he can give, 20 children. ఎందుకు 10 మంది పిల్లల్ని 20 మంది పిల్లలుగా ఇవ్వచ్చు కదా దేవుడు? Isn't it? అవునా కదా? People will get doubt. ప్రజలకు ఆ విధంగా సందేహం వస్తుంది. And the answer is already given if you remember, but I remembered it. మీకు ఒకవేళ జ్ఞాపకం ఉంటే మీకు జవాబు తెలిసి ఉంటుంది, లేకపోతే అయితే నాకైతే జ్ఞాపకం ఉంది. అది What is that? ఏంటది? The animals are not having spirit, only soul and body. ఈ జంతువులు చూసినట్లయితే శరీరము ప్రాణం మాత్రమే ఉన్నాయి, వాటికి ఆత్మ లేదు. So they died and they gone. అవి చచ్చిపోయినాయంటే వెళ్ళిపోయినాయి అంతే. But what about children? అయితే పిల్లల మాట ఏంటి? They are having spirit. వారికి ఆత్మ ఉంది. Body, soul and spirit. ఇక్కడ చూస్తే శరీరము ప్రాణము ఆత్మ. Those 10 children when they died, where they have gone? ఈ 10 మంది చనిపోయినారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? They have gone to heaven. వాళ్ళు పరలోకానికి వెళ్ళారు. Okay, Old Testament, let us say they have gone to paradise. వారు పరదేశకి వెళ్ళారు అనుకోండి పాత నిబంధన ప్రకారం. So they are in paradise. వారు పరదేశంలో ఉన్నారు. So they are not gone. వారు వెళ్ళలేదు. Already 10 children are there in paradise. ఆ 10 మంది పిల్లలు పరదేశంలో ఉన్నారు. And again 10 children he has given. ఇప్పుడు మళ్ళా 10 మంది పిల్లలు So ఇచ్చాడు. what does it mean? దాని అర్థం ఏంటి? Yeah, Job is having 20 children. When he goes to heaven, 20 children will say, Papa, kaisa hai? ఈయన పరలోకానికి వెళ్ళినప్పుడు 20 మంది పిల్లలు నాన్న ఎట్లున్నావు అనేసి అంటారు. Because already 10 are in paradise. ఇది వరకే 10 మంది పిల్లలు పరదేశంలో ఉన్నారు. And 10 are on the earth. ఇప్పుడు 10 మంది భూమి మీద ఉన్నారు. So 20 children God has given to Job. 20 మంది పిల్లల్ని దేవుడు ఇచ్చాడు యోబుకి. So God will bless you with a double portion. దేవుడు నిస్సందేహంగా రెండంతలుగా మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. Already some of you may be scolding me because I have taken much time. నేను ఇదివరకే ఎక్కువ సమయం తీసుకున్నాను, చాలా మంది మీలో తిట్టుకుంటూ ఉంటారు నన్ను. See, double portion means that speaks of God has treated Job as the firstborn. Firstborn will have the double portion. యోబుని దేవుడు జ్యేష్ఠుడిగా ఎంచాడు, అందుకే ఆయనకి రెండంతలుగా ఆయనకి ఆశీర్వాదం ఇచ్చాడు. Yes, if you stand firm in your faith when you are going through troubles. నీవు సమస్యల గుండా వెళ్తున్నప్పుడు నీ విశ్వాసంలో నువ్వు స్థిరంగా నిలబడితే, Even during the corona, ఈ కరోనా సమస్యల కాలంలో కూడా God will treat you as the firstborn. దేవుడు నిన్ను కూడా జ్యేష్ఠుడిగా ఎంచుకుంటాడు. He will give the double portion to you. అప్పుడు ఆయన నీకు రెండంతల భాగం నీకు ఇస్తాడు. Don't lose your faith. నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు, విశ్వాసంలో సన్నగిల్లొద్దు. Kills me, yet I believe. ఆయన నన్ను చంపినను నేను ఆయన యందు నమ్మిక ఉంచుతాను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.